ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అవినీతికి ఏది అతీతం కాదు. అది స్మార్ట్ మీటర్. అది మీరు అడిగిన ప్రశ్నకి స్మార్ట్ మీటర్సా, ట్రాన్స్ఫార్మర్సా, ఇలా ఇటువంటి ఓడరేవుల అన్నిట్లో దోపిడీ జరిగిపోయింది. ఒక్క డిపార్ట్మెంట్లో ఆనెస్ట్గా జరిగింది, నిజాయితీగా జరిగింది అని ఏ శాఖలో కూడా చెప్పుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ని ఒక స్కామ్ల ప్రదేశ్ కింద మార్చేసేసినారు. దురదృష్టం అది. ఈరోజు అనుభవిస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అనుభవిస్తుంది. మీరు చేసిన దోపిడీ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారు. ప్రతి దాంట్లో దోపిడీ జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ విజిలెన్స్లు, మీరు చేసిన స్కామ్స్ మీద విచారణ చేసేదానికి సిఐడి, విజిలెన్స్, ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉండే ఉద్యోగస్తులు సరిపోవడంలా అడిషనల్గా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సినట్టుంది. ఎందుకంటే ఈ ఇన్ని స్కామ్స్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే, ఫస్ట్ టైం. అది పరిస్థితి. నాయన ఏది వదిలిపెట్టరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అన్నిటి మీద 1 by 1 ఎంక్వైరీలు మొదలైనవి. అందుకనే నేను ఇప్పుడు చెప్పేది, ఈ అరవిందో మీద జరిగే వాటిల్లో ఇది కూడా యాడ్ చేసి ఈ కోల్ స్కామ్ మీద కూడా విచారణ జరపమంటుండా. ఇతర ఏవైతే దోపిడీలు జరిగినాయో, ఏ డిపార్ట్మెంట్స్లో జరిగినాయో అన్నిట్లో డెఫినెట్గా ఎంక్వైరీస్ జరుగుతాయి, దోషులను శిక్షిస్తారు. ఏది ఎగ్జామ్షన్ లేదు, ఎవరికి ఎగ్జామ్షన్ లేదు.